పర్యాటక కేంద్రం అభివృద్ధి పేరుతో కొండారెడ్డి బురుజు సమీపంలో ఉన్న పాత కట్టడాలన్నీ కూల్చివేసి కోటికి పైగా ఖర్చు చేసి నిర్మించిన పార్కులోకి పర్యాటకులు, వృద్ధులు, వికలాంగులతో పాటు నగర ప్రజలు లోపలికి వెళ్లకుండా తాళం వేశారని సమీప కాలనీల ప్రతినిధులు ఎం హనుమంతరెడ్డి, జె నాగభూషణం, ఎంఏ సర్దార్, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరికనేని పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మార్కెట్ సమీపంలోని పార్క్ అభివృద్ధికి ₹1 కోటి పైగా మంజూరై 3 ఏళ్లు గడుస్తున్నా 3 మొక్కలు కూడా నాటలేదని విమర్శించారు. ఈ రోజు ఉదయం స్థానికులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం పాత నగరంలోని 2 పార్కులను పరిశీలించి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ యోనస్, టి నాగరాజు, అన్వర్ భాషా, జాఫర్ ఖాన్, ఆంజనేయులు గౌడ్, జాకీర్, జయరాజు, గులాబ్ భాషా తదితరులు పాల్గొన్నారు. డబ్బు ఖర్చు పెట్టి సీనియర్ సిటిజన్ లకు కూర్చోడానికి సాయంత్రం కూడా గంట రిలీఫ్ కోసం వస్తారు. దాన్ని మెయింటెనెన్స్ చేసి ముందు తాళాలు తీస్తే ఓపెన్ చేస్తే వచ్చి కూర్చుంటారు. పార్క్ అంతా గబ్బులేసిపోయింది. ఇంకా కోట్లు ఖర్చు పెట్టి కమిషనర్ కి తెలియజేస్తున్నాం. మేము నగరపాలక సంస్థ కమిషనర్ గారికి మనవి చేసేది ఏమంటే, వెంటనే మీరు పాత నగరంలో ఉండేటువంటి పార్కులన్నీ పర్యటించండి. ₹1,17,00,000 3 సంవత్సరాల కిందట మంజూరు చేశారు. 3 మొక్కలు కూడా నాటలేదు. పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి క్రీడా పరికరాలన్నీ కూడా ఇరిగిపోయి కింద పడిపోయినాయి. ఒక్క నెల రోజులు కూడా పిల్లలకు ఉపయోగపడలేదు. కొండారెడ్డి బురుజు దగ్గర ₹1 కోటి పైగా ఖర్చు పెట్టి టూరిజం పేరుతో అభివృద్ధి చేశారు. అక్కడ ఉండేటువంటి ఆ హాలు మొత్తం షాపులన్నీ పడగొట్టి తీరా ఇప్పుడు చూస్తే గడ్డికి నీళ్లు పోసేటోళ్ళు లేరు. ఎక్కడికెక్కడ శిథిలమైపోతా ఉన్నాయి. దీనికి తోడు వృద్ధులు, వికలాంగులు లేదా కుటుంబాలతో సహా ఆ కొండారెడ్డి బురుజు దగ్గర కూర్చుందామని పోతే తాళాలు వేసి పెట్టినారు. ఇది ఏం పద్ధతి? అంటే నేల విడిచి సాము చేసినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లు. వెంటనే కమిషనర్ గారు జోక్యం చేసుకుని పాత నగరంలో 2 లక్షల మందికి పైగా ఉన్నారు. 2 పార్కులు ఉన్నాయి. దీనికి కోట్లు ఖర్చు పెడుతున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడడం లేదు. మందుబాబులకు ఉపయోగపడుతున్నాయి, అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాయి. ఊరికే చేసినామంటే చేసినామని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి కాంట్రాక్టర్ల కొరకు, కమిషన్లు తినే వాళ్ళ కొరకు ఉపయోగపడుతుంది తప్ప ఈ పార్కులు ప్రజలకు ఉపయోగపడడం లేదు. వెంటనే కమిషనర్ స్పందించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తా ఉన్నారు. ప్రజల కోట్ల డబ్బుతో పార్కులు కట్టించి దానికి మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. కోట్ల డబ్బులు వృధా చేసి ప్రజలకు ఉపయోగపడటం లేదు, ఎవరికి ఉపయోగపడటం లేదు. దీని గురించి చర్యలు తీసుకుని చెప్పేవాడు ఎవరు అధికారులు ముందుకు రావటం లేదు. ఎక్కడ దాకాని మేము ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చోాలా. అక్కడ ఉండే నడిబొడ్డులో ఉండే పార్క్ అది ఒకటి కొండాపూర్ దగ్గర. ఇది 10 మందికి ఉపయోగపడే పార్క్ ఇది ఒకటి. దీనికి తాళాలు వేసుకున్నారు, కూర్చున్నారు. వాచ్మెన్ లేడు, మెయింటెనెన్స్ లేదు, ఇంకోటి ఏది లేదు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ పార్క్ ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేసేసినారు. ఇంత చండాలంగా తాగుబోతులు వచ్చి బాటిల్లో వచ్చి పడిన ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రజల కోసం, ప్రజల మంచి కోసం చేసిన ఎవరికి పట్టించుకుంటే ఎట్లా పోవాలి?